ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు టమాటో సాస్ చేసి చూపిస్తానండి. ఇలా బాగా పండినటువంటి టమాటోస్ తీసుకోవాలండి. ఇప్పుడు మనము వీటిని వాష్ చేసి బాయిల్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాష్ చేసుకున్నామండి. దీన్ని స్టవ్ పై పెట్టుకున్నాను. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకుందామండి. దీనిలో కొంచెమే వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు బాయిల్ చేసుకుందాం. దీనిపై లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. ఎందుకంటే పైన స్కిన్ తీయాలండి. స్కిన్తో పాటు వేసుకోవచ్చు. వేసుకుంటే ఏంటంటే కలర్ఫుల్గా కనిపించదండి. ఆ స్కిన్ మనం ఎప్పుడైతే పొట్టు తీసేస్తామో అప్పుడే చాలా మంచి కలర్ ఉంటుంది, రెడ్ కలరు. తినడానికి కూడా పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయట మనం ఎలా అయితే కొంటే ఎలా ఉంటుందో కలరు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇలా బాయిల్ అవుతున్నాయండి. ఇంకొంచెం అన్నీ కూడా ఇలా చిట్లే వరకు వెయిట్ చేద్దాం. ఒక 2 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్గా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. దీన్ని బాగా చల్లారే వరకు వెయిట్ చేసి అప్పుడు దాన్ని ఫీల్ చేసేసి మిక్సీ వేసుకుందాం. ప్రాసెస్ తర్వాత చేద్దాం. ఫీల్ చేసి పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం వేడిగానే ఉందండి. ఎందుకంటే మిక్సీ వేసుకుంటే వేడిది పాడైపోతుంది కాబట్టి ఇంకో ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు చల్లారిపోయినాయండి ఇవన్నీ. ఇవి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని నేను వడపోసానండి. స్ట్రైనర్తో స్ట్రైన్ చేసి ఒక బాండీ పెట్టుకుని ఆ బాండీలో వేసుకున్నాను ఈ గుజ్జంతా. ఇప్పుడు దీనిలో మనము 1 స్పూన్ షుగరు, 1 స్పూన్ లిటిల్ బిట్ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడరు, దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తానండి. దీంట్లో ఇప్పుడు స్పైసెస్ వేస్తున్నానండి. చూడండి, 4 లవంగాలు, దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసానండి. నెక్స్ట్ కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ అండి, కొంచెమే. చూడండి, ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనము స్పైసెస్ వేసుకున్నాము కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవి వాటితో కూడా మనకి స్పైసీనెస్ వచ్చేస్తుంది. కొంచెం 1 స్పూను, ఈ స్పూన్తో 1 స్పూను కారం అండి, రెడ్ చిల్లీ పౌడరు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందామండి. ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసే వరకు ఇలా అంతా మిక్స్ చేసేసి కొంచెం చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేయాలండి. మనం ఇదంతా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయ్యి అప్పుడు చిక్కగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు మరుగుతుందండి. ఇది చాలా చిక్కగా అయిపోయి దగ్గరికి రావాలండి. అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి. 2 మినిట్స్కి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మరిగిపోతుంది. ఈ సైడ్ ఉన్న కలర్ వచ్చేసేయాలండి. ఇంత రెడ్ కలర్ వచ్చేసినప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒకటి ఏంటంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది, చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చిక్కబడిపోయిందండి. కొంచెం దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. చూడండి కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 2 మినిట్స్ ఉంచుదాం. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం ఆపేసుకోవాలండి స్టవ్. దీనికంటే ముందు మీకు ఏమైనా కొంచెం టేస్ట్కి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ఏమైనా కొంచెం తగ్గితే వేసుకోవచ్చు. నేను వేసింది అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మనం స్టోర్ చేసుకునే ముందు ఈ బెల్లి లీఫ్ ఉంది కదండి, బిర్యానీ ఆకు తీసేసుకోవచ్చు. కొంచెం చల్లారిన తర్వాత, మొత్తం కంప్లీట్ చల్లారిన తర్వాత ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకుందాం. ఇది మీకు 2-3 మంత్స్ అయినా ఉంటుందండి ఫ్రిడ్జ్లో ప్రిజర్వేటివ్ చేసుకుంటే కనుక. ఏదైనా మనము ఇంట్లో చేసుకుంటే హోమ్ మేడ్ ఫుడ్ చాలా బాగుంటుంది కదండి, హైజీనిక్గా ఉంటుంది. బయట ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, ఏ టమాటోస్ వేసి ఎలా ఉంటుందో. పిల్లలు అందరూ ఇష్టపడతారండి. పిల్లలు అన్న వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు ఇది. అంటే అందరికి పెద్దవాళ్ళం కూడా, మనం కూడా తింటూనే ఉంటాము. సో అందరు ఇలా ట్రై చేయండి. ఇంట్లో చేసుకుంటే ఆ తృప్తే వేరండి. గాజు బౌల్లో స్టోర్ చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టుకుంటే 2-3 మంత్స్ అయినా కూడా మనకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక.